మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత 6వ మాసం అంతా ప్రభు మనల్ని తన రెక్కల చాటుల్లో దాచి 7వ మాసము ఆయన సన్నిధిలో మనం సజీవులుగా నిలబడటానికి కృపనిచ్చాడు. సజీవులుగా అంటే ప్రాణంతో నిలబెట్టిన దానికి అని అర్థం. సజీవులు అంటే ప్రాణంతో నిలబెట్టారని అర్థం. కాబట్టి దేవుడు 7వ మాసం అంటే సంపూర్ణతకి గుర్తు. 7వ నెల అంటేనే సంపూర్ణతకి గుర్తు. 7 అనే పదం వస్తేనే బైబిల్లో సంపూర్ణత అని అర్థం. యేసయ్య కూడా చూడండి 6 దినాలు అన్నీ చేశాడంట, లోకాన్ని మొత్తాన్ని. 7వ దినం మాత్రం దాన్ని ఆశీర్వదించాడంట, దీవించాడంట. అందువల్లే ఈ రోజుల్లో మనము ఆదివారాల్లో ప్రార్థన పెట్టాం. 7 రోజుల్లో అంటే బైబిల్ ప్రకారంగా ఆదివారము దేవుని పునరుద్ధాన దినము కాబట్టి ఆ దినాన మాస్ పెట్టారు మా అందరినీ. 7వ రోజున అందరు దేవుని ప్రార్థనకు రావాలి అని. అట్లా 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి 7వ మాసం అనేది చాలా అద్భుతమైన ఒక నెల అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అదే కాకుండా మనం కూడా 7వ తారీఖున మనం ఎప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పెడతాం. 7వ తారీఖు వస్తేనే సంపూర్ణ రాత్రి ప్రార్థన పెడతాం. ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రార్థనలు సంపూర్ణంగా నెరవేర్చబడాలని. అట్లా 7 అనే సంఖ్య బైబిల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాధాన్యతనిచ్చి అలాగా ఆ తారీఖుల్లో చేస్తాం. కొన్ని సందర్భాల్లో చెప్తాం మేము కూడా 7వ తారీఖులో పెట్టుకోండి మీ పెళ్ళిని, 17వ తారీఖుని పెట్టుకోండి, 27వ తారీఖుని పెట్టుకోండి. అట్లని కొన్ని శుభకార్యాలు కూడా చెప్తాం మేము. ఇలాగా 7 అనే వర్డ్స్ రావాలని. యూదులకి చాలా ఇంపార్టెంట్ ఆ సంఖ్య, అర్థమైందా? ఇప్పుడు మనకు కూడా ఒక లక్కీ నెంబర్ అని అంటారు కదా. మీరు నా బండి, నేను బైక్ కొన్నాను, ఆడి కారు కొన్నాను, నా ఆడి కారుకి ఇలాంటి నెంబర్ ఉండాలి, నా బయోడేటా ఉండాలి, లేదా మా పాప పుట్టినరోజు డేట్ ఉండాలి. అట్లని ఆ నెంబర్ ప్లేట్ కోసము ఎన్నో వేల రూపాయలు ఇచ్చే నెంబర్ తెచ్చుకుంటారు కొందరు. అదేవిధంగా యూదులకు వచ్చి చాలా లక్కీ అయిన ఒక నెంబర్ అంటే అది బైబిల్లో ఉన్న 7వ రోజు. 7 అనే పదం వాళ్ళకి చాలా లక్కీ నెంబర్. అందువల్ల యూదులు దాన్ని పాటిస్తూ ఉంటారు 7వ రోజుని. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలమైన మనం అలాంటి 7వ మాసంలో మనం ఉండటం దేవుని ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఒక వాక్యాన్ని ఈ ఒక మాసం ప్రభు మనకిచ్చే వాగ్దానాన్ని మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. కొద్దిగా అక్కడికి వెళ్ళి ఎవరన్నా ఒకరు అట్ట కిందకి లైట్గా టచ్అప్ చేయాలి. ఈ సైడ్ ఇట్లా అదే కొద్ది కిందకి దించి, కిందకి ఇంకా దించి. ప్రైజ్, ప్రైజ్. ఓకే, డన్. ప్రైజ్. ఓకే. యెషయా రాసిన గ్రంథం 45వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. యెషయా రాసిన గ్రంథం 45వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో నుండి ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనమును మీకు ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, ఈ మాసం ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అంధకారములో ఉంచబడి ఉన్న నిధులను, రహస్య స్థలములో ఉన్న ధనమును నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ మాసం ప్రభు నీకు ఇచ్చే ఒక ప్రత్యేకమైన ఒక కోణములో దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కష్టకాలాల్లో పడి నలిగిపోతూ ఉండేటప్పుడు
ఆదుకునే వాళ్ళు ఎవరు లేక, ఏం చేయాలని పరిస్థితులు తెలియక మనం కొన్ని సందర్భాల్లో తల్లాడిపోతూ ఉంటాం, ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. ఎవరు ఏం చేస్తారబ్బా, ఎలాగా నాకు నా కష్టాల నుంచి నేను బయటపడాలి అన్న ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి ప్రభు ఈ మాసం మనకిస్తున్న వాగ్దానం అదిదా, అంధకారములో ఉంచబడిన నిధులను, అంధకారములో ఉంటున్న నిధులను, అదేవిధంగా రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనమును మీకిచ్చేదను అంటాడు. అంటే ప్రభు ఏం లేదు అట్టని అనుకోబాక, నేను నీకు తోడై ఉండి నా ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను, నా దీవెనలు నేను నీకు ప్రసాదిస్తాను అని ప్రభు మన వినుతట్టి మనకు చెప్తున్నాడు ఈ మాటని. ఏంటంటే కొందరు భయపెడితే వెనకాల వచ్చి ఒక్క తట్టు తడతారు, తట్టు తట్టి భయపడవాక ధైర్యంగా ఉండో అట్లా అంటారు. ఆ మరిగా ప్రభు నేనున్నాను నీకు అట్లని ప్రభు తన కృపని వెల్లడి చేస్తున్నాడు, తన కార్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. మనం ఆలోచన చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆ భాగంలో ఒక మాట ఉంది, ఏమనంటే నీ దేవుడైన యెహోవాగు నేనే అని నీవు తెలుసుకున్నట్లు. అంటే ఆయన ఎవరు, నీ ప్రభు ఎవరు, నీ దేవుడు ఎవరు, ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత అద్భుతమైన వాడు, ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని నువ్వు తెలుసుకునే దాని కొరకే. నేను ఎవరిని అన్నది నువ్వు తెలుసుకోవాలి. దాని కొరకు నేను నీకేం చేస్తానంటే అంధకార స్థలములో ఉంచబడిన నిధులను నీకు తీసుకొచ్చేస్తాను అంటాడు. అంధకారంలో ఉంటున్న నిధులను నేను నీకు తీసుకొని వచ్చేస్తాను అంటాడు. అంటే మరుగైన స్థలాల్లో కొంత ఉంటాయి, మనకు తెలియదు, కొన్ని ఆశీర్వాదాలు మనకు రాకుండా ఆగి ఉంటాయి. ఏంటండి, మన డబ్బే ఎక్కడో ఇరుక్కొని ఉంటుంది, మనకు రావాల్సిన దీవెనలు ఇంకా ఎక్కడెక్కడో ఉంటాయి. ఆ దీవెనలు మన దగ్గరికి రావాలరా అంటే ప్రభు దాన్ని దయచేస్తాడంట. అది నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. ప్రభు నేను నీకు అనుగ్రహిస్తాను, ఏది నీకు దక్కాలో, ఏది నీకు రాకుండా ఉండిందో, ఏది నువ్వు పొందుకోలేకపోయావో దాన్ని నేను తీసుకొస్తాను నీ దగ్గరికి అంటాడు ప్రభు. ఈ మాసం ఇచ్చే వాగ్దానంలో నీకు ఒక ప్రత్యేకత ఏంటంటే అంధకారములో ఉంటున్న ధనం, మరుగు చేయబడిన ధనం ఎక్కడెక్కడ మరుగైపోయింది. నా దగ్గర కొంతమంది చెప్తారు, బ్రదర్ నాకు డబ్బులు అక్కడ లాక్ అయింది, బ్రదర్ ఇక్కడ లాక్ అయింది, బ్రదర్ పలానా వాళ్ళు ఎంత ఇవ్వాలి నాకు, కాబట్టి కొద్దిగా ప్రార్థన చేయండి అంటారు, కొద్దిగా ప్రార్థన చేయండి అంటారు. అట్లా ఎక్కడెక్కడ మరుగై ఉందో కొన్ని సందర్భాల్లో మన డబ్బే ఒక చోట్లో ఉంటాయి, అవి మనకు దక్కవు. మళ్ళా ఏమిస్తారులేరా అటని అనుకుంటా ఉంటాం మనం. ప్రభు చెప్తున్నాడు, అంధకారంలో ఉంటున్న నిధుల చేత నేను నింపుతాను నిన్ను, నేను నిధుల్ని ఇస్తాను నీకు. నిధులు అంటే అర్థమైంది తెలుసా, కొంచెం గడే అదే విస్తారంగా. నిధులంటే దండిగా. చూడండి వాక్యంలో సామెతలు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదవండి. సామెతలు రాసిన గ్రంథం నీతిమొழி 8వ అధికారం 21వ వచనத்தை వాసింది. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారిని ఏం చేస్తాడంట, ఆయన ఆస్తులకి కర్తలుగా చేస్తాడంట. వారు నిధులను నింపెదను, అంటే వాళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఏది తక్కువ కాకుండా. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. మొబైల్ని ప్రేమించే వాళ్ళని కాదు, 24 గంటల సేపు మొబైల్నే ప్రేమిస్తారు కొందరు. భార్య కంటే మొబైల్ ఇంపార్టెంట్ కొందరికి, కొందరు కుటుంబం కంటే, దేవుడి కంటే ఉద్యోగం ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్. అట్టని జాబునే ప్రేమిస్తారు. నాకు తెలిసి ఒక ఆయన
తన వయసు అంతా కాంట్రాక్ట్కి ఖర్చు పెట్టాడు. తన వయసు అంతా. ఆదివారాల్లో కూడా మేము ప్రార్థనకి వెళ్తామయ్యా, లీవ్ ఇవ్వరా స్వామి అంటే, కుదరదు, రాకపోతే నీకు పనుల నుంచి తీసేస్తా అట్టని బెదిరిస్తాడు. పనుల నుంచి తీసేస్తాను అంటాడు. ఒకరోజు కఠినంగా లీవ్ పెట్టి చర్చికి పోయినాం. ఆ మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ జిహెచ్లో అడ్మిట్ అయిపోయాడు. ఆయనకి వయసు దాదాపు ఒక 55 ఏండ్లు ఉంటుంది అనుకుంటాను. ముసలోడు. మరి సమయం ప్రార్థనకు పోయేదానికి కూడా, దేవుని ప్రేమించేదానికి కూడా అవకాశం వేయడు. రోజంతా పని, మళ్ళీ ఆదివారం పని. మేమే రక్షణ పడినాం, ప్రభుని నమ్ముకున్నాం, తనకలాడిపోతున్నాం. ఇట జాబ్ పోయిందంటే పోతుంది. ఎడ చేయాలరా స్వామి అని అర్థం కావట్లే. అలాంటి రోజులు అవి. ఈ మనిషి పోయి హాస్పిటల్లో పోయిండు. అందరూ మంచిగా చూశారు. చూసేసి ఆఫీస్కి వచ్చాడు. ఆఫీసులో అడ్మిన్లో పిలిచి, ఇక మెట్రా బాగా పనికి నువ్వు, కంటి నిండా నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ కంటిలో నీళ్ళు పెట్టుకుంటున్నాం? ఎన్ని సంవత్సరాలు గొడ్డి చాకరీ చేసిన వీళ్ళకి 50 ఏళ్ళు నా సర్వీస్ అంతా వీళ్ళకి వేస్ట్ చేశాను నేను. గొడ్డు చాకరీలు చేసిన వీళ్ళకి నమ్మకంగా ఆదివారాల్లో కూడా వచ్చి పనిచేశాను. ఇప్పుడు ఈజీగా నన్ను బయటికి తరిమేస్తుండ్రు. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదే. నువ్వు యేసయ్యని ప్రేమించుంటే నీ స్థాయిని మార్చేస్తాడు ఆయన. నీ జాబుని ప్రేమించావు నువ్వు. జాబ్ ఒక ఇంపార్టెంట్ అవసరం. అది దాని మీదనే మన మతి ఉండకూడదు, దాని మీదనే మన ఆలోచన ఉండకూడదు. మనకు ఒక కుటుంబం ఉంది, మనకు ఒక లైఫ్ ఉంది, మనకు ఒక భవిష్యత్తు ఉంది, మనల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. అప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించాలా. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళని ఏం చేస్తారంట ఆయన? ఏం చేస్తారమ్మా? చక్కని చదవాలమ్మా, చదవాలా? ఏందమ్మా మందంగా ఉన్నారు, నిద్ర వస్తుందా? నన్ను ప్రేమించు వారిని ఆస్తులకు కర్తలుగా చేస్తా. చాలు. అబ్రహాము బయలుదేరేటప్పుడు, ఇల్లు వదిలిపెట్టి బయలుదేరేటప్పుడు ఆయన అడిగాడు, ఒరే ఎట్రా బతుకుతావు నువ్వు? ఎట్రా బతుకుతావు? ఎటగట బతుకుతానులే, నన్ను పిలిచినోడు నన్ను కాపాడుతారని చెప్పి బయలుదేరిండు. అబ్రహాము ఒక 20 అధ్యాయాలు దాటిన తర్వాత ఏం చెప్తారు తెలుసా? శ్రీమంతుడైపోయిందంట. చపల కొట్టండి. అబ్రహాం ఎవరిని ప్రేమించిండో? వాళ్ళ నాయన్నో, ఇంట్లో ఉండే ఆస్తులనో, ఇంట్లో ఉన్న డబ్బును ప్రేమించాల. ఆయన ప్రేమించింది జీవం కలిగిన దేవుణ్ణి, పిలిచిన దేవుణ్ణి ప్రేమించాడు. కాబట్టే అబ్రహాముని దేవుడు ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదించాడు. సముద్రపు రేణువ ఇసుక వలె అబ్రహాముని విస్తారపరిచాడు. అతన్ని ఐశ్వర్యవంతుడిగా మార్చేశాడు దేవుడు. యాకోబు కూడా ఈసాకు, రెబ్కా, ఒరే మీ అన్న వస్తే చంపేస్తారా, మొత్తం ఆశీర్వాదాలు తీసుకున్నారా, ఒరే అన్ని మూట కట్టుకోరా, పోరా మీ మామూలు ఇంటికి పోరా, లేకపోతే మీ అన్న వచ్చి నన్ను చంపేస్తారా. అట్లని అన్ని మూటలు కట్టారు. డబ్బులు మూటలు కట్టింది, అన్నం మూట కట్టింది వాళ్ళ అమ్మ. అన్ని కట్టి పెట్టి గాడి మీద పెట్టి, పొరా వెళ్ళిపోరా, మీ అన్న వచ్చే లోపల వెళ్ళిపోరా. మనోడు వెళ్ళాడు, కొండ మీదకి ఎక్కుతున్నాడు. అది రానంటుంది గాడిద. ఇక తెచ్చే వస్తువులన్నీ బొర్లి కింద పడిపోయినాయి. ఎందుకంటే మళ్ళీ తిరగబోతే అన్న వస్తూ చంపుతాడు. వాళ్ళ తండ్రి దగ్గర అన్ని ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ఈసాకు దగ్గర, కలు లేని ఆయన దగ్గర. ఇక భయపడి నేరుగా వెళ్ళి ఆ రాత్రి చెకటబడలేక ఒక కొండ మీద తలగడ్డ పెట్టుకొని, అంటే ఒక రాయి ఒకటి పెట్టుకొని నిద్రపోతామని. ఒక నిచ్చెన పరలోకం నుండి భూమి మీదకి వేయబడి ఉంది. దేవదూతలు ఎక్కతా దిగుతా ఉన్నారు. అప్పుడు ఆ సింహాసనం మీద దేవుడు కనపడే యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు అన్నాడు, ప్రభువా, నేను ఒట్టి చేతులతో పోతున్నాను, నా దగ్గర ఏమి లేవు, కట్టుకున్న బట్టలు తప్పితే. మా అమ్మ నాకు ఇచ్చిన డబ్బు
ఆహారము వస్తువులన్నీ కూడా కొండ కింద గాడితో దొర్లి పాతాళంలో ఎడబడిపోయాయి. నాకేం అర్థం కావట్లేదు. ఇదిగో నేను వెళ్తున్నాను, నన్ను మంచిగా కాపాడి, మంచిగా అన్నం పెట్టి, మంచిగా నా జీవితాన్ని నువ్వు కాపాడి మరలా తీసుకొచ్చావంటే నేను నీకు రుణపడి ఉంటాను ప్రభు అన్నట్టని ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుని తన ప్రత్యక్షతను బయలుపరిచి తనకు ఒక మంచి వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. దాన్ని పట్టుకొని పోయేటప్పుడు అక్కడ పోయిన తర్వాత అక్కడ తనకి సమస్యలు ఏర్పడినాయి. వాళ్ళ మామ అల్లుడిని బాగా లైన్లో పెట్టి కొంపకూల్చాడు. 20 ఏండ్లు గొడ్డి చాకిరీ చేస్తా జీతం లేకుండా 20 ఏండ్లు వాళ్ళ మామకు గొడ్డి చాకిరీ చేసి ఆస్తులను సంపాదించి ఇచ్చాడు. ఇక ఆఖరి క్షణాల్లో దేవుడు మంచి ఆలోచన చెప్పి తమిళ్లో 2 పరివారణలు అంటారు కదా, 2 అంతలైన ఆశీర్వాదాల చేత ఒట్టి చేతులతో పోయేటప్పుడు తిరగా వచ్చేటప్పుడు 2 పరివారాలతో 2 అంతులైన ఆశీర్వాదాల చేత మరలా తిరిగి వస్తున్నాడు. చప్పలు కొట్టండి. యాకోబు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రేమించబట్టి తాను ఒట్టి చేతిలో పోయిన వాడిని 2 అంతల ఆశీర్వాదాల చేత మరలా తిరగ తీసుకొచ్చాడు. నా దేవుని బిడ్డలారా, తనను ప్రేమించే వారిని యేసయ్య ఆస్తికి కర్తలుగా చేస్తాడు. తనను ప్రేమించాలా. కొందరు వాళ్ళు వేసుకున్న బంగారుని ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళు కట్టుకున్న బట్టలను ఎక్కువగా ప్రేమిస్తారు, వారి దగ్గర ఉన్న ఇల్లుని ఎక్కువగా ప్రేమిస్తారు, వారి దగ్గర ఉన్న ఆస్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న బైక్ని కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నేను చూస్తున్నాను, అందువల్ల చెప్తున్నా. ఒకసారి వాక్యించే పలిచిపోయి ఒక చోట్లో ఎట్ట స్థలం లేకపోతే, ఒక బెంచ్ కూడా లేకపోతే, ఒక బైక్ ఉంటే దాన్ని పోయి అది ఆనుకున్నట్ట. ఒక ఆయన వచ్చాడు, చది అన్నాడు. అన్న ఊరికి ఆనుకున్నానులే అన్న చేది అట్లనని ఒక గుడ్డ పెట్టి తుడుచుకుంటుంటారు. ఏందది? నా చేతిలో డెస్క్ లేదు, నీట్గా బట్టలు కట్టుకొని ఉన్నా, మీటింగ్ అయింది, ఓకే, ఏ పిల్లల్ని ముట్టుకొని అంటుండవు, ఎవరిని దగ్గరకు వచ్చి ఆ బైక్ని ముట్టని అంటుండవు. ఏంటి దాని విషయము? తాను ఎక్కువగా తన బండిని లవ్ చేస్తూ ఉంటావు. கர்த்தர் லவ் பண்ணல. இவரு இந்த உலக பிரகாரமான காரியங்கள் லவ் பண்றாரு அதிகமா. தேவனை நேசிக்கிறது இல்லை, அவர் அன்பு கூறுறது கிடையாது. பாடல் மட்டும்தான் நிறைய பேர் பாடுவாங்க, அன்பு கூறுவேன் தங்கத்தை தான் పణத்தை தான் అట్ట వాడుకోవాలా. దేవుని లవ్ చేయాలా. దేవుని లవ్ చేయబడ్డా మీరు అందరూ ఇక్కడ ప్రార్థనకి వచ్చారు, లేకపోతే నిద్రపోతూ ఉంటారు కదా, అంతే కదా. ఆమేన్ ఆమేన్ చెప్పాలి. ఆమేన్. దేవుడిని ప్రేమ ఉంది కాబట్టి మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఏ కూజాము ప్రార్థనకి ఎవరు వస్తారు? అందరూ స్లీపింగ్లో ఉంటారు. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఆస్తులకు నేనేం చేస్తాను? కర్తగా మారుస్తాను. రెండేది దాని కింద, వారి నిధులను నింపుతాను. ఏది తక్కువ కాకుండా అన్నిట్లో సమృద్ధి చేత మన నిధులను ప్రభు ఏం చేస్తాడంట? నింపుతాడంట. వారి నిధులు నింపుతాను నేను. కాబట్టి ప్రభు ఈ మాసం నీకు ఇచ్చే వాగ్దానం, అంధకారంలో ఉంటున్న మరుగైన ఉన్న ఆ ఒక్క నిధులను ప్రభు నీకు ఇస్తాడంట ఈ నెలలో. ఎక్కడెక్కడ మరుగైందో నీకు ఆశీర్వాదాలు, ఏదేది పొందుకోలేకపోయావో ఆ ఒక నిధులన్నీ ప్రభు నీకు నింపబోతున్నాడంట. అదేవిధంగా రహస్య స్థలములో ఉంటున్న ధనం,
దాని అంతటా అదే నీ దగ్గరికి వచ్చి పడుతుంది. ముందు దేవుడు అంత గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే రహస్య స్థలంలో ఉంటున్న డబ్బు అంటే చాలామంది రహస్యంగా దాచిపెట్టుకుంటారు కదండి. దాచిపెట్టుకున్న డబ్బులన్నీ బయటకు వస్తాయి. రహస్య స్థలంలో ఉంటున్న డబ్బు అంటే ఏంది, ఏదో మీరు దోచుకునే చెప్పటంలే. నేను రహస్యంగా ఎవరైతే ఉందో ఆ డబ్బు ప్రభు దేవుని బిడ్డల కోసం దాన్ని ఏం చేస్తాడు, ఉపయోగిస్తాడు. అక్కడ మీరు చదువుకున్న వాక్య లేఖన భావం ఏంటంటే దాంట్లో కోరేషు గురించి రాసి ఉంది. ఆ కోరేషు గారికి దేవుడు చెప్తున్న వాగ్దానం అది. నేను అంధకారంలో ఉంటున్నా గాఢాంధకారంలో ఉంటున్న నిధులన్నీ కూడా నేనేం చేస్తాను, నీ దగ్గర తీసుకొస్తాను. ధైర్యంగా ఉండు, ఎట్ట పరిపాలన చేయాలో, ఎట్ట ముందుకు నడవాలన్నది నువ్వు భయపడబాక. నీకు కావలసినంత సమృద్ధిని నేను నీ దగ్గరికి తీసుకొస్తాను అంటాడు. కాబట్టి దేవుడు ఈ మాసం నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే నీ నిధులను, నీకు కావలసిన ధననిధిని ప్రభు నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాసమంతా సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని ఏది తక్కువ కాకుండా సమృద్ధి చేత నింపబోతున్నాడు. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయ ఉన్నాడు. చాలు, అంటే విస్తరింప చేయగలడు. బాగా గమనించండి, దేవుడు సర్వ సంపదలు అంటే ఏంది, అన్ని విధాలుగా, ఒక్కటి కాదండి, అన్ని విధాలుగా సర్వ సంపదలన్నీ కూడా సమృద్ధిగా ఇస్తాడంట ఆయన. సర్వ సంపదలు అంటే కొందరికి ఒకటి ఉంటే ఒకటి ఉండవు, ఒకటి ఉంటే ఒకటి ఉండవు, ఒకటి ఉంటే ఒకటి ఉండవు. అట్లా కాకుండా సర్వ సంపదలన్నీ కూడా దేవుడు నీకు దయచేసి దాన్ని కృప ద్వారా ప్రభు ఏం చేస్తాడంట, నిన్ను నింపుతాడంట. అవన్నీ నీకు ప్రభు అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఈ మాసం అంతా ఏది తక్కువ కాకుండా దేవుడు తన కృప ద్వారా అంధకారములోనున్న మరుగైన ఉంచబడిన ధనమును కానీ నిధులను కానీ ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే అంధకారంలో ఉంచబడిన ధన నిధులను ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఆశీర్వాదాలు నీ దగ్గరికి ప్రభు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరం పైకి లేచి నిలబడుకుందాం. అందరం పైకి లేచి నిలబడుకొని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేయండి. 2 చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ వాగ్దానాన్ని బట్టి అంధకారంలో ఉంటున్న ధనాన్ని నువ్వు నాకు దయచేయి. రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనమును నాకు దయచేయి. నా నిధులను నింపు ప్రభువా, నా నిధులను నింపయ్యా. నా కుటుంబంలో ఈ మాసం మీరు ఇస్తున్న వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు. ఏది తక్కువ కాకుండా మరుగైన ఉన్న ఆశీర్వాదాలన్నీ నేను పొందుకునేటానికి మీరు అనుగ్రహించండి నాయన. మీరు నాకు అనుగ్రహించండి, మీరు నాకు అనుగ్రహించండి ప్రభువా. మీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, కృపలో ప్రార్థన చేస్తున్నాను. సమృద్ధి చేత మమ్మల్ని నింపండి.
ఈ వాగ్దానం ద్వారా నేను ప్రభు ఈ మాసమంతా నన్ను గొప్పగా బలపరిచాడని, నన్ను నడిపించాడని నేను సాక్ష్యం చెప్పుకోవాలి. ఆ రీతిగా నీ కృప నాకు సమృద్ధిగా దయచేయమని, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తులకు కర్తలుగా చేస్తాను, వారు నిధుల్ని నేను నింపుతానన్న దేవుడివి. నేను ఎక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తిగా నన్ను మార్చు, ఎక్కువగా నేను నిన్ను ప్రేమించే బిడ్డగా నన్ను మార్చు. నీ ప్రేమ నాలో ఎడబాయకూడదయ్యా, నీ ప్రేమ నాలో స్థిరపరచు నాయనా. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, ఎంత అమూల్యమైనది. ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనట్లుగా ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే.
నా ఆరాధన నీకే, కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నత ఉపకారములు నీ కృపలోని పరవశించనా. సంఘ ప్రకటనలు అందరూ గమనించండి.